హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు నేనొక సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. నా పేరు వరుణ్. నేనొక ట్రావెలర్ని. ఇన్ని ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు నాకు ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదు. నాకు జరిగిన ఈ సంఘటన గురించి మన మాయా ప్రపంచం ఛానల్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది. స్టోరీలోకి వెళితే, నేను ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రావెల్ చేస్తూ ఉంటాను. అలా నేను ఒకరోజు దూర ప్రాంతానికి ట్రావెల్ చేయాలని అనుకొని నాకు కావాల్సిన వాటిని ప్యాక్ చేసుకొని కార్ని తీసుకొని బయలుదేరాను. నేను బయలుదేరిన ఒక 4 గంటల తర్వాత నా కార్కి ఒక జంతువు అడ్డు వచ్చి నా కార్కి తగిలి చనిపోయింది. అది చూసి నేను పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ నా జర్నీని నేను స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాను. అలాగే పొద్దుటి నుంచి రాత్రి వరకు జర్నీ చేసి అలసిపోయిన నేను ఒక ప్లేస్లో కార్ని ఆపి కారులోనే నిద్రపోయాను. సగం రాత్రిలో నాకు టాయిలెట్ వచ్చి లేచి కారులో నుంచి కొంత దూరం ముందుకు వెళ్ళి నిద్ర మత్తులో వెనక్కి తిరిగి చూశాను. నా చుట్టూ చీకటి. ఇక్కడ పెద్దగా జనసంచారం కూడా లేదు. నేను కార్ తప్ప ఎవ్వరూ లేరు. సరే అని నేను వచ్చిన పని ముగించుకొని వెళ్ళి కారులో కూర్చొని డోర్ క్లోజ్ చేసి ఎడం వైపుకి తిరిగి చూశాను. నాకు కొంత దూరంలో ఏదో ఒక ఆకారం వెళ్తూ ఉన్నట్లుగా అనిపించింది. ఎప్పుడు నేను ఇలాంటి వినడమే కానీ చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం వలన నాలో భయం పెరిగింది. ఆ ఆకారాన్ని చూసిన నేను ఈ రాత్రికి జాగ్రత్తగా ఉండాలని నా కార్ డోర్స్ ని లాక్ చేసి నిద్రపోయాను. మరుసటి రోజు ఉదయం నా కార్ విండో గ్లాస్ ని ఎవరో తడుతున్నట్టుగా సౌండ్ వచ్చినట్టు అనిపిస్తే లేచి చూడగా ఒక ముసలాయన ఉన్నాడు. నేను కార్ డోర్ ఓపెన్ చేయగా ఆయన నన్ను ఇలా అడగటం జరిగింది. ఎవరు బాబు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఇది అసలే మంచి ప్రదేశం కాదు అని చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో రాత్రి చూసిన విషయాన్ని చెప్పగా ఆయనలో కూడా ఏదో తెలియని భయాన్ని చూశాను. ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ, బాబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక నేను కార్ దిగి నైట్ నేను ఒక ఆకారాన్ని చూసిన ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఏం ఉన్నట్టుగా అనిపించలేదు. ఇంకా నాకు అర్థమై నేను మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను. ఆ రోజు నా జర్నీ బాగానే జరిగింది. ఆ రోజు రాత్రి మళ్ళీ నేను ఒక ప్లేస్ లో కార్ని ఆపి నిన్నటిలా జరగకూడదని కారులో నుంచి ఈ రాత్రికి ఇక్కడ పడుకోవడానికి ఇల్లు ఏమైనా ఉన్నాయా లేవా అని చూశాను. చీకట్లో పెద్దగా అర్థం కాకపోయేసరికి కారులో నుంచి దిగి కొంత ముందుకి అలాగే నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు కనిపించింది. నా సెల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని సరే ఎవరైనా ఉంటారేమో అని వెళ్లి డోర్ ని తట్టాను. ఎలాంటి అలికిడి రాలేదు. సరే అని డోర్ ని గట్టిగా కొట్టగా డోర్ దానంతటది ఓపెన్ అయింది. ఎవరైనా ఉన్నారేమో అని నేను గట్టిగా పిలవగా ఎవ్వరూ ఉన్నట్టుగా అనిపించకపోవడంతో ఇక నేను ఈ రాత్రికి ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అలా నేను అనుకోవడం నా జీవితంలో నేను చేసిన చాలా పెద్ద తప్పు. చూడటానికి పాడుబడ్డ ఇల్లులా ఉన్న ఇంటి లోపల ఫర్నిచర్ మాత్రం బాగానే ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యి దాహం వేస్తుండేసరికి వెళ్ళి నా కారులో వాటర్ బాటిల్ తీసుకొని నాకు అవసరమైన వాటిని తీసుకొని కార్ లాక్ చేసి ఇంట్లోకి వచ్చాను. నా చేతిలో మొత్తం
నాకు కావాల్సినవి వస్తువులు ఉండడంతో డోర్ వేయడానికి కుదరక సరే ఇవన్నీ తీసుకొని రూమ్ లో పెట్టి వచ్చి డోర్ ని వేద్దామని వెళ్ళి వచ్చి చూసేసరికి డోర్ క్లోజ్ అయ్యి ఉంది. అది చూసి నేను అరే ఇప్పుడే కదా నేను డోర్ ని వేద్దామనుకున్నా, ఇంతలోపే ఈ డోర్ ఎలా క్లోజ్ అయ్యింది? గాలికి దానంతటా అది పడిపోవడానికి ఇక్కడ గాలి కూడా పెద్దగా లేదు, మరి ఎలా క్లోజ్ అయి ఉంటుందని అనుకున్నాను. నా సెల్లోని టైం చూస్తే సుమారు అప్పటికి రాత్రి 11 గంటల సమయం కావస్తుంది. సరే పొద్దుటి నుంచి నేను డ్రైవింగ్ చేసి చాలా అలసిపోయి ఉండడం వలన నాకు నిద్ర వస్తుండడంతో రూమ్లోకి వెళ్ళిపోయాను. పడుకున్న కొంచెం సేపటికే నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. అలా సుమారు 1:30 ప్రాంతంలో అనుకుంటా నా కార్ హార్న్ సౌండ్స్ వినిపించాయి. వెంటనే లేచి కిటికీలో నుంచి చూశాను. మళ్ళీ ఇంకొకసారి నా కార్ హారన్ సౌండ్స్ వినిపించగానే వెంటనే నా కార్ కీస్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్లి చూస్తే కార్ లాక్ వేసి ఉంది. కార్లో కూడా ఎవ్వరూ లేరు. అసలు ఎలా ఎవ్వరు లేకుండా నా కార్ హార్న్ మోగిందని కొంచెం సేపు నేను అలాగే ఆలోచిస్తూ ఉండిపోయా. సరే ఇక కార్ని లాక్ చేసి ఇంట్లోకి వెళ్ళాను. నేను అడుగు పెట్టిన సెకండ్ కి ఇంట్లోని లైట్స్ వెలిగాయి. నేను స్విచ్ వేసినప్పుడు లేని కరెంట్ సడన్ గా ఎలా వచ్చిందని నాకేం అర్థం కాలేదు. ఇక అలిసిపోయిన నేను వెళ్ళి రూమ్ లో పడుకున్నాను. నేను బాగా అలిసిపోయి ఉండడం వలన నాకు నిద్ర పట్టేసింది. నేను పడుకున్న కొంచెం సేపటికే నాకు ఏదో కల వచ్చి లేచి చూస్తే నా ఎదురుగా ఉన్న కిటికీలో ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. అది చూసి నేను చాలా భయపడిపోయాను. ఒకసారిగా నా నిద్ర మొత్తం పోయింది. అలా ఆ రోజు రాత్రి నాకు ఆ ఇంట్లో ఇలాంటి ఘటనలు 2-3 సార్లు జరిగాయి. వింత వింతగా ఏడుపులు. కొంచెం సేపు ఆగిన తర్వాత నేను ఉన్న రూమ్ దగ్గరికి కొంత దూరంలో ఎవరో నడుస్తున్న సౌండ్స్ వినిపించడంతో నేను ఉండే రూమ్ డోర్ ని భయంతో మూసేశాను. అలా ఆ రాత్రంతా చిన్నపిల్లలు ఏడుస్తున్న అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్ళిపోదామంటే నాకేం జరుగుతుందో అని భయం వేసి ఉదయం వరకు అలాగే కదలకుండా భయంతో ఉండిపోయాను. అలా కొన్ని గంటల తర్వాత ఉదయం అయ్యింది. భయపడుతూనే రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూశాను. ఎవ్వరూ లేరు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోయి కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరిపోయాను. కొంత సమయం అలాగే జర్నీ చేస్తున్న తర్వాత ఒక ఊరు వచ్చింది. అక్కడ ఆగి ఒక ఆయనతో నేను నాకు జరిగింది మొత్తం చెప్పగా ఆయన నాతో బాబు అసలు మీరెందుకు ఆ ఇంటికి వెళ్ళారు బాబు అని అనడం జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా తిరిగి రాలేదు బాబు, నీ అదృష్టం బాగుంది, తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో అసలు ఏమైందని అడిగినా ఆయన దాని గురించి మీరు తెలుసుకోకపోవడమే మంచిది బాబు అని చెప్పి నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేను ఆ ఊరి నుంచి బయలుదేరి వచ్చేశాను. మరలా కొన్ని రోజుల తర్వాత 2-3 సార్లు ఆ ఇంటి గురించి కనుక్కుందామని ఆ ఊరికి వెళ్ళినా ఎవ్వరూ ఏం చెప్పకపోవడంతో అందరూ నా మంచి కోసమే చెప్తున్నారనిపించి ఇంకా ఈ ఘటన నాకొక సందేహంగా మారింది. ఇలా అనుకోకుండా నేను ఒక పాడుబడిన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నాకు జరిగిన ఈ విషయాలని మన మాయా ప్రపంచం ఛానల్లో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ స్టోరీ ఇంతటితో సమాప్తం. మన ఛానల్లోని స్టోరీస్ చూస్తున్న వారిలో ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కానీ జరిగి ఉంటే మన ఛానల్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ని మనమే సపోర్ట్ చేసుకుందాం. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.